watch your parents have every day for the rest of your life. రణ్వీర్ అలహాబాదీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. అతను కొత్త కాన్సెప్ట్స్ టాపిక్స్ తీసుకొచ్చిన పద్ధతి, కానీ ఇది చూడంగానే పడిపోయాను. ఏం జరిగిందంటారు? పేరెంట్స్ సెక్స్ చేసుకుంటుంటే మీరు చూస్తారా? ఆ అమ్మాయిని ఒక అమ్మాయి నించుండి అమ్మాయితోటి అది అలౌ చేయడం ఏంటి? మనం ఆల్రెడీ ఒక నార్మలైజ్ అయ్యే వావి వరుసలు లేకుండా ఎవరితో పడితే వాళ్ళకి ఏజ్ గ్రూప్ లేకుండా కూతుర్లు తండ్రులను పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ నీకు ఒక అవార్డు వచ్చింది, ఒక పెద్ద మోడీతో నువ్వు అవార్డు తీసుకోవడం అంటే యువర్ బ్లెస్డ్ చైల్డ్. పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ కూడా సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి వేదికల మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ దగ్గర సెక్స్ అని అవ్వనివ్వండి, ఎఫ్ఐఆర్స్ అని అవ్వనివ్వండి, లేకపోతే బూతు మాటలు అవనివ్వండి, కోర్ సబ్జెక్ట్ అయిపోయింది. అలాగే అమ్మాయిల విషయంలో షుగర్ డాడీ అని చెప్పి చిన్న పిల్లలు, చిన్న 18-20 years అమ్మాయిలు కొంచెం బాగా సెటిల్డ్. దీనికి ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. డిజిటల్ మీడియా విపరీతంగా వ్యాప్తి చెందిన తర్వాత ఎవరు ఏది మాట్లాడుతున్నారు, ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, దీనిపై నియంత్రణ లేకుండా పోయింది అనడానికి తాజాగా మనకి ప్రముఖ వీడియో జర్నలిస్ట్ అని చెప్పొచ్చు, వీడియో యాంకర్ రణ్వీర్ అలహాబాదీ అనే ఒక వ్యక్తి చాలా దారుణమైన కామెంట్స్ చేయడం వల్ల అతని మీద కేసు నమోదైంది. ఒక షో సందర్భంలో అతను హాస్యాస్పదంగా తల్లిదండ్రుల మధ్య ఉండే సంబంధాల గురించి చాలా నీచంగా మాట్లాడిన ఒక వైనం మనం చూస్తున్నాం. ఇదే కాకుండా అసలు మానవ సంబంధాలకే అర్థాలు మారిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా కూడా అనేక షాకింగ్ స్టోరీస్ చూస్తున్నాం. ఇవాళ మారుతున్న ఈ ట్రెండ్పై మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ మైనంపల్లి రజిత గారు, ప్రముఖ కౌన్సిలర్, సైకాలజిస్ట్ అండ్ అనలిస్ట్. రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. రణ్వీర్ అలహాబాదీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. అతను కొత్త కాన్సెప్ట్స్ టాపిక్స్ తీసుకొచ్చిన పద్ధతి, కానీ ఇది చూడంగానే పడిపోయాను. ఏం జరిగిందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చెప్పుకోదగ్గదే, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక అబ్బాయి చూసినప్పుడల్లా ఒక మంచి మోటివేషన్ అంటే ఇన్స్పిరేషన్ అనిపించేది. అసలు ఎంత యంగ్ అంటే లైక్ ఈజ్ వెరీ యంగ్. ఒక ఫిట్నెస్ దగ్గర నుండి వీడియోస్ స్టార్ట్ చేసి ఇఫ్ యూ సీ హిస్ జర్నీ, ఊరికే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ, బికాజ్ ఈ హ్యాడ్ బ్యాడ్ అంటే హ్యాబిట్స్ అన్నీ ఇలా ఉండినాయి. దాంట్లోంచి ఒక స్ట్రగుల్ చేసి ఒక యూత్ అనుకుంటే ఏమైనా సాధించగలుగుతాడు అనే ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అండి ప్రజెంట్ జనరేషన్కి. అండ్ ద వాస్ట్ టాపిక్స్ అంటే అన్ని జోనర్స్లో హై అంటే ఫ్రమ్ లో నుండి స్టార్ట్ చేసి పెద్ద సెలబ్రిటీస్ని కూడా అతను పాడ్కాస్ట్లు చేయడం జరిగింది. ఫర్ దాట్ హీ గాట్ అన్ అవార్డ్ ఫ్రమ్ మోడీ గారు ఆల్సో. సో సీరియస్లీ ఈవెన్ ఐ కెన్ సే దట్ ఐ యూస్ టు రియలీ అడ్మైర్ హిస్ ప్యాషన్. రైట్. అండ్ మొన్న నాకు ఇది కనిపించినప్పుడు అది రణ్వీరేనా అని నేను రీచెక్ చేసుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఐ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్, బికాజ్ ద అమౌంట్ లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నప్పుడు ఆయన ఒక ఏదైతే నాలెడ్జబుల్గా అనుకోనివ్వండి, కాకపోతే కొన్ని టాపిక్స్ ఏదైతే ఈ మధ్య డైల్యూట్ అవుతున్నట్టయితే ఈవెన్ ఐ కెన్ సెన్స్, బికాజ్ అంత క్వాలిటీ కాస్త కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. బికాజ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వెన్ ఎవర్ యూ స్టార్ట్ ఎనీ బిజినెస్, ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత క్వాలిటీ ఎప్పుడైతే నువ్వు పర్మనెంట్గా మెయింటైన్ చేస్తావో అది ఎప్పుడు సక్సెస్ నిలబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ sustain and it shows a growth also. When you don't maintain that quality of your nature, quality of any product, appudu that decline will start. When I saw his podcast, he used to do interviews with లిటరల్లీ నాన్ సెన్స్ ఒకటి చెప్తాను మీకు బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్. హీ డిడ్ ఒక పాడ్కాస్ట్లో ఒక సమ్ పొలిటీషియన్తో హీ డిడ్. సో అప్పుడు మీరు వాస్తున్నాం ఒక పొలిటీషియన్ కాదు, ఒక వాస్తు ఆయనతోటి చేసినప్పుడు మీరు ఒక మెమరబుల్గా మీ వాస్తు చెప్పిన తర్వాత చాలా చేంజ్ అయినవి ఏమైనా చెప్తారా అంటే, యా ఐ వర్క్డ్ విత్ వన్ సీఎం, అంటే ఇప్పుడు సీఎం కాకముందు నన్ను పిలిపించారు. అప్పుడు నేను చెప్పాను ఇవి మార్చుకుంటే మీరు సీఎం అవుతారు అని. అవి ఏంటి చెప్తే, ఆయన వెస్ట్ వైపుకి ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్ తీసేయడమా, ఇంకా అక్కడ ఒక కుండీ ఉంది దానికి తెల్ల పెయింట్ వేసి పెడితే సీఎం అవుతాడు. సో ఈయన వేసి పెట్టిండు, ఆయన సీఎం అయ్యాడంట. క్యాన్ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ రణ్వీర్ అలహాబాదియా? అంటే అది ఎక్కడో ఇలాంటి విషయాలు షాక్ అండ్ ఆ విషయాలు కూడా ఉంటాయి కాబట్టి కొంత చలామణి చేసేయచ్చు.
మీరు అనేది రైటే. ఇది కూడా లెవెల్ ఆఫ్ నువ్వు ఇంటర్వ్యూ చేసే వాళ్ళది వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అబోవ్. ఇప్పుడు నేను ఐ టేక్ ఐఎమ్ లైక్ ఎ బిగ్ యూజర్ ఆఫ్ మీడియా అండి, సోషల్ మీడియా. అండ్ వాట్ ఐ యామ్ టుడే ఫ్రమ్ 15 years బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, అంతే, ఇన్ ఎ గుడ్ వే. సో ఐ లుక్ అప్ టు దిస్ పర్సన్. ఐ గెట్ లైక్ వాట్ ఈస్ దిస్? మీకు అర్థమవుతుందా? ఐ మైట్ నాట్ ఫాలో ఫర్ ఫర్దర్ కన్వర్జేషన్స్ ఫర్ హిమ్. అలా ఎందుకు చెప్పాను అంటే అక్కడ డైల్యూషన్ కనిపించి, అండ్ నిన్న ఎప్పుడైతే తను ఇలాంటి డార్క్ కామెడీ ఏదైతే ఇండియా గాట్ లేటెంట్ అనే షోలా ఎప్పుడైతే ఈ వల్గర్ కమెంట్స్, అండ్ దిస్ ఇస్ ఇన్సేన్. ఎక్కడంటే ఒకటి అతను మాట్లాడిన మాటల మీ పేరెంట్స్ సెక్స్ చేసుకుంటుంటే మీరు చూస్తారా అనే ఒక నీచోతి ఆ వర్డ్ అని ఒక అమ్మాయి నించుంటే అమ్మాయితోటి నువ్వు ఫ్రెండ్స్ కన్వర్జేషన్లో మాట్లాడడం కూడా వర్స్టే. ఇది నలుగురు పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఒక అమ్మాయి ఇక్కడ పార్టిసిపెంట్ లేచినప్పుడు ఆ అమ్మాయిని క్వశ్చన్ వేసి నువ్వు ఒకసారి చూస్తావా, చూసి బంద్ చేస్తావా, మళ్ళీ చూస్తావా అని అడిగాడు. వాట్ దట్ గర్ల్ అసలు ఒకసారి ఆ అమ్మాయిది చాలా దారుణం. కానీ నాకు అదే అర్థం కాని విషయం, నేను ఇంకా షాక్లో ఉన్న విషయం ఏంటంటే దట్ ఒక పబ్లిక్ బ్రాడ్కాస్ట్లో ఇది అంటే ఏదది ఏ డిజిటల్ మీడియా అయినా సరే అది అలౌ చేయడం ఏంటి? మనం అలౌ చేయడం అంటే ఎక్కడ ఉందండి లిమిట్? ఎక్కడ లేదు. ఇప్పుడు ఆ డార్క్ కామెడీ అనే లేటెంట్ అనే దానికి అసలు పర్మిషన్స్ ఇచ్చిందే అలాగా. ఏంటంటే యూ కెన్ స్పీక్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ లైక్ చాలా బాధ పవర్టీ అనే ఫీలింగ్లో నువ్వు పెయిన్లో డిప్రెషన్లోకి వెళ్తున్నావు, పావర్టీ మీద కామెడీ చేసేస్తే పావర్టీ విల్ బి నార్మలైజ్ అవుతుందంట. ఇప్పుడు ఫియర్ ఉంది, ఫియర్ మీద దే విల్ మేక్ జోక్స్. నీకు ఇది భయమా అది భయమా అంటే ఆ ఫియర్ లైట్ అవుతుంది. సెక్స్ అనేది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. దాన్ని ఎందుకు నార్మలైజ్ చేయాలి? ఆల్రెడీ ఒక నార్మలైజ్ అయ్యే వావి వరుసలు లేకుండా ఎవరితో పడితే వాళ్ళకి ఏజ్ గ్రూప్ లేకుండా కూతుర్లు తండ్రులను పెళ్లి చేసుకుంటున్నారని మొన్న ఒక న్యూస్ చూసాం మనం. డాటర్ మ్యారీయింగ్ ఓన్ ఫాదర్ with her consent. ఆల్రెడీ ఇట్లాంటి దౌర్భాగ్యమైనవి మనం చూస్తున్నాక నువ్వు ఒక షో పెట్టి వాట్ యూ వాంట్ టు నార్మలైజ్. అండ్ వీ యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఐ డిడ్ వన్ వీడియో. భార్యాభర్తల సెక్స్ అప్పుడు పిల్లల్ని ఎంత దూరం పడుకోబెట్టాలి, ఎందుకు అంటే వాళ్ళవి చూస్తే వాళ్ళ మైండ్లో ఏమవుతుంది అనే దాని మీద డూయింగ్. అసలు అంటే మనకి దౌర్భాగ్యం ఏంటంటే రజిత గారు, మనం ఈ టాపిక్స్ మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఇలా వీళ్ళు పుట్టించారని. ఆబ్వియస్లీ కదా, ఇంత ఓపెన్గా ఐ వాజ్ నాట్ రియల్లీ రెడీ టు టాక్, బట్ నౌ ఇట్ హ్యాస్ టు. ఎందుకంటే అడ్రస్ చెయ్యకపోతే దాన్ని ఇప్పుడు అక్కడ సెక్స్ గురించి ఆ తల్లిదండ్రుల మీద ఎంత సివిక్ సెన్స్ కల్చర్ లేదని మాత్రం ఈ విషయంలో చెప్పొచ్చు. కానీ ఎక్కడో ఒకసారి నోరు జారాడా అనుకుందాంలే అనే అండర్ కవర్ తోద్దాం అనుకున్నా, నో, బికాస్ ద సేమ్ ఎపిసోడ్ ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ యుఎస్ అదర్ కంట్రీస్లో. ఇంకొక షోలోంచి అది కాపీ చేసినట్టు. అంటే దీని అర్థం ఏమైందంటే he was following certain famous podcasts in other countries. అక్కడ చలామణి అయిపోయింది. రైట్ నౌ వాట్ ఎవర్ he was doing also, he was getting that content into his topics. That is not wrong. See, మంచి టాపిక్స్ నువ్వు తీసుకొచ్చి మనము స్ప్రెడ్ చేయటం అనేది we all do. Because one topic in this కొనే I will say in my analysis, you will say in your analysis. మన కల్చర్కి తగ్గట్టు మనం మాట్లాడతాం. కానీ ఏ కల్చర్లో అక్కడ చలామణి అవుతుంది అని అంటే అక్కడ వేరే. అసలు మీరు అన్నట్టు ఆ కంట్రీకి అది చెల్లిందేమో, కానీ మన కంట్రీకి అసలు ఇంపాసిబుల్ కదండి. అది నీలాంటి ఒక ఆల్రెడీ మేడ్ పర్సన్ అండ్ ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, అండ్ నీకు ఒక అవార్డు వచ్చింది, ఒక పెద్ద మోడీతో నువ్వు అవార్డు తీసుకోవడం అంటే యువర్ బ్లెస్డ్ చైల్డ్. అలాంటప్పుడు నీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు నో యువర్ రూట్స్ ఆర్ స్టిల్ దేర్. అవును, అంటే నీకు బ్యాక్ ఎండ్లో హీ ఓన్లీ టోల్డ్ లైక్ హీ వాజ్ సో ఎడిక్టెడ్, సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండినాయి అవన్నీ చాలా చెప్పినారు హిస్ పాస్ట్లో. అంటే బిఫోర్ కమింగ్ ఇన్ టు హీ నర్చర్డ్ హిమ్సెల్ఫ్, హీ డెవలప్డ్ హిస్ పర్సనాలిటీ ఇన్ టు సో బ్యూటిఫుల్లీ. సో ఇది అగైన్ సిచ్యుయేషన్ మేడ్ హిమ్ టు లూజ్ హిమ్సెల్ఫ్. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్స్టెంట్ ఫేమ్ ఆర్ carelessness. కూల్
సో కాల్డ్ కూల్ కోషెంట్ కోసము వాట్ ఎవర్ అదొక పక్కన ఒకళ్ళు నవ్వినప్పుడు కొంతమంది హెచ్చుడు ఎక్కువ చేస్తారు. మీకు గమనిస్తారా మీరు? ఒక జోక్ వేస్తారు, ఆ పక్కన వాళ్ళు నవ్వంగానే ఇంకా ఒక కంట్రోల్ తప్పి ఇంకా పిచ్చి జోకులు వేస్తుంటారు. యూ అబ్జర్వ్ ఇన్ జనరల్ కన్వర్సేషన్స్ ఆల్సో. అండ్ అ పర్సన్ లైక్ రణ్వీర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ రియల్లీ షాకింగ్. అయితే దీనికి అంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఫిల్టరింగ్ మెకానిజం చూస్తే ఇవాళ సోషల్ మీడియాలో నానా చెత్త చాలా చోట్ల ఉంది. వెదర్ ఇట్స్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్ ఆర్ గ్రౌండ్స్ ఆఫ్ దిస్ టాబూ టాపిక్ కాల్డ్ ద 3-lettered word. ఓకే, దీనికి సంబంధించిన ఎన్ని వీడియోలు ఎన్ని పోస్టులు చెత్తగా చూస్తున్నాం. మరి పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ కూడా సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి వేదికల మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏంటి? వీ హ్యాడ్ అ షో కాల్డ్ ఏఐబి రోస్ట్, మీకు గుర్తుందో లేదు? అది కూడా పరమ ఫుల్గా బూతులతో. అదే అంటున్నాను, ఎందుకు నేను నిజామాబాద్ నుంచి అనుకుంటా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని చూశాను, అమేజింగ్ టాపిక్స్ మాట్లాడతాడండి. ఇప్పుడు ఎంత అంటే మనం ఇస్తున్నామా ఏదైనా సెక్స్ గురించి అయినా బూతులతో మాట్లాడిన ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ పాపులరైజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మీడియాను తప్పుపడదామంటే చూసేది ఎవరు? అంతే కదా, ఎవరు? వ్యూవర్స్. సో ఆ వ్యూవర్స్ ఎప్పుడైతే చూస్తున్నారో వాళ్ళకు మజా వస్తుంది కదా. అంతే కదా. లైక్ నేను ఆ వీడియోస్ చూసినప్పుడు రీసెంట్లీ ఎన్ని చూసానో, ప్రతి ఒక్క వీడియోలో ఈజ్ యూజింగ్ సో బ్యాడ్ లాంగ్వేజ్, కానీ కంటెంట్ బాగుంది. అవును, అంటే వల్గర్. సో అతన్ని ఆదరిస్తున్నారు, ఆయనకి ఇంకా కిక్ వస్తుంది, ఇంకా ప్రతి దాంట్లో ఒక వర్డ్ మాత్రం కంపల్సరీ పెడతాడు. ఇదివరకు ఒక కూల్నెస్, ఒక కంపోజ్డ్ ఇది ఉండేది. అంటే మనకి ఈగో అంటే ఏమిటంటే మనం లోపల ఉన్నది బయటికి ఆపుకుంటే, అదే లోపల ఉన్నది ఆ న్యాచురల్ థింగ్స్ ని ఆపుకుంటే ద మోర్ యు ఆర్ డీసెంట్. అంటే మంచి లాంగ్వేజ్, మంచి డిక్షన్, మంచి బాగుండేది. ఏంట్రా పిచ్చి మాటలు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అది ఇప్పుడు పిచ్చి మాటలు పబ్లిక్ గా అనేస్తున్నారు. ఇదివరకు ఊరికే కొన్ని పిచ్చి మాటలు అనుకోవడానికి కూడా పిల్లలు పేరెంట్స్ వింటారని భయపడేవారు. ట్రూ. ఇప్పుడు ఏంటంటే అసలు మామూలుగా ఎఫ్ వర్డ్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. ఎవ్రీ స్కూల్ హ్యాస్ ఇట్. 3వ క్లాస్ 4వ క్లాస్ పిల్లలు వాడేస్తారు. ట్రూ. అది అంటే అగైన్ దిస్ ఇస్ అ కూల్ టాపిక్. అండ్ మీరు అన్నట్టు మీడియాలో ఎక్కడ చూసినా షోస్ తీసుకున్నా, ఏ షోస్ తీసుకున్న మన టీవీలలో అన్నిట్లలో డబుల్ స్టాండర్డ్ కామెడీ అండ్ డబుల్ మీనింగ్. ఎంత అంటే ఒక్క షో కూడా పిల్లలతో కూర్చొని చూసేటట్టు లేవు. అంటే ఒకవేళ పిల్లలు కూడా చూస్తున్నారు అండ్ దట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. వాళ్ళకి ఇది చూడొద్దు అని తెలియడానికి ఇంకే షో లేదుగా. అంతే కదా, అన్ని షోలలో అది పెట్టాక అది నార్మలైజ్ అయిపోయింది. అందుకని పిల్లలు కూడా ఈజీగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రణ్వీర్ మాట్లాడడానికి కూడా ఏంటి అంటే అంతకంటే వల్గర్గా చాలా కంటెంట్. ఇప్పుడు మీరు కపిల్ శర్మ చూడండి, నువ్వు ఎక్కడ చూడండి, అండ్ మీడియాలలో చూడండి, అంటే బ్యాడ్గా టచ్ చేయడం హీరోయిన్స్ని, హీరోస్ అంటే ఈజీగా. సో ఇలాంటివన్నీ ఎప్పుడైతే చూస్తూ ఉంటామో మీకు పార్టిసిపేట్ చేయక్కర్లేదండి. మనము అన్నీ చూస్తున్నప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను బాగా ఫ్యాషనబుల్ ఊరికి వెళ్ళాను, ఆ ఊర్లో అక్కడ ఫ్యాషనబుల్గా ఉంటుందని నేను ఆటోమేటిక్గా ఐ ప్యాక్ మై బ్యాగ్ లైక్ దట్. అంతే కదా, నేను ఒక విలేజ్ వెళ్తున్నాను, ఐ ప్యాక్ మై బ్యాగ్ లైక్ దట్. అలాగే నువ్వు అలాగే ఒక సిస్టంలో ఈ జనరేషన్లో ఉన్నాను అనగానే ఈ కూల్ ఈ కామెడీ, స్టాండప్ కామెడీ కొంచెము మితిమీరిన పరిస్థితి అయితే ప్రతి ఒక్క ఈవెన్ తెలుగులో చూసినా, జబర్దస్త్ చూసినా, మీరు ఏది చూసినా ప్రతి చోట లిమిట్స్ అయితే దాటటము, ప్రతి దానికి చీరలు కట్టిపిచ్చి చేయించడము, అండ్ ప్రతి దగ్గర సెక్స్ అన్న అవ్వనివ్వండి, ఎఫ్ఐఆర్స్ అన్న అవ్వనివ్వండి, లేకపోతే బూతు మాటలు అవ్వనివ్వండి, కోర్ సబ్జెక్ట్ అయిపోయింది. కరెక్ట్. ఇంతకు ముందు కోర్ సబ్జెక్ట్ వచ్చేసి మెసేజ్, ప్రేమ, రొమాన్స్, అంతే, ఇది కోర్ సబ్జెక్ట్ ఉండే. సమ్వేర్ అరౌండ్ రివెంజ్. నౌ ద మోర్ కోర్ సబ్జెక్ట్ ఈజ్ సెక్స్ అండ్ ఇలా రేపులు కానీ లేకపోతే ఇలాంటివి, అంటే క్రైమ్ని టువర్డ్స్ అ విమెన్ మళ్ళీ అది మధ్యలో చేసే సెంటర్ పాయింట్ చేసే ఇలాంటి. మీరు ఇన్స్టాలో రీల్స్లో కూడా చూడండి, మీకు డీసెంట్గా తను ఎలా సమాధానం చెప్పింది చూడండి అని అక్కడక్కడ సాయి పల్లవి వీడియోస్ కనిపిస్తుంటాయి. తను ఎంత డిగ్నిఫైడ్గా మసులుకుంది. లేకపోతే 80% ఎవరో చేయి వేస్తే ఇలాగా అక్కడ సర్కిల్ పెట్టేసి బీప్ మీద చేయి వేస్తే దాన్ని సర్కిల్ చేసి ఇలా చూపిస్తారు. ఎందుకు అది అర్థం కావట్లేదు. అంటే అలాంటి కంటెంట్ కన్జ్యూమ్ అవుతుందని అర్థమవుతుంది. అబ్సల్యూట్లీ రైట్. సో ఇక్కడ రణ్వీర్ అలహాబాదీ అనే వ్యక్తి చలామణి అయిపోవచ్చులే, ఎవరు ఏం అనుకోరనుకుని చేసేసాడు. అవును, బట్ చాలా పెద్ద చిక్కులో పడ్డాడు. బేసికల్గా ఆయన పాడ్కాస్ట్లు చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ సో క్లియర్. అంటే మంచిగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఈయన
ప్లాన్ ఉంటారు, నువ్వు ఆ మూడ్లో ఉంటావు, ఆ మూమెంట్ బిల్డ్ చేస్తాడు, అండ్ ఆ టాపిక్ ఎదుటి పర్సన్ ఉన్న రీతిని బట్టే మీరు క్వశ్చన్స్ అడుగుతారు, అంటే ఆ పర్సన్స్ని పిలిచావు కాబట్టి. అండ్ ఈ షోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ షో ఒక నేచరే అది, ఆ షో ఒక నేచరే రా. సో హీ వాంటెడ్ టూ మచ్ రా. అందులో హీ లాస్ట్ దట్ బ్యూటీ. పేరెంట్స్ని తీసుకొచ్చి మాట్లాడడం అనేది అసలు ఊహించలేనిది, ఊహించకూడదు. అది ఎస్పెషల్లీ ఫ్రమ్ సచ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ అనేది లిటరలీ. అండ్ బాగానే స్పందించి ఆయన అరెస్ట్ అయ్యారు. పేరెంట్స్ కూడా ఏమనుకుని ఉంటారు చెప్పండి? ఆబ్వియస్లీ కదా, చాలా హర్ట్ఫుల్ ఉంటుంది అందరు పేరెంట్స్ కి. అంటే ఎవరికైనా ఒక సంస్కారవంతమైన కుర్రవాడు ఇలా మాట్లాడాడని చెప్పి దాన్ని జోక్ చేయడం అన్నది. కానీ వావి వరుస లేని సంబంధాలు మీరు అన్నట్టు చాలా ఎక్కువైపోయాయి. మీరు అన్నట్టు ఫాదర్ డాటర్ అన్నారు. ఇదివరకు ఒక పెద్దవాళ్ళని చూస్తే, వయసులో పెద్ద ఒక మహిళను చూస్తే ఒక విధమైన గౌరవం కలిగేది. ఇప్పుడు వయసులో పెద్దగా ఉండే మహిళల్ని చూసి అనేక రకాలుగా, అంటే యంగర్ గైస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. అలాగే అమ్మాయిల విషయంలో షుగర్ డాడీ అని చెప్పి చిన్న పిల్లలు, చిన్న 18-20 ఇయర్స్ అమ్మాయిలు కొంచెం బాగా సెటిల్డ్. దీనికి ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? టూ థింగ్స్. ఒకటి, మానిటరీ ఫినాన్షియల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం ఒకటి. రెండు వచ్చేసి కేరింగ్ మిస్ అవ్వడం. ఒకటి, ఇప్పుడు అమ్మాయి ఓల్డర్ పర్సన్కి అట్రాక్ట్ అవుతుందంటే దీంట్లో రెండు ఉంటాయి. ఒకటి, ఆ ఎల్డర్ జంటకి మనిషికి అయితే ఏదైతే ఉంటుందో అతను సెక్షువల్లీ ఆబ్వియస్లీ హీ వాంట్స్ ఏ యంగర్ గర్ల్ టు హ్యావ్ ఎ సెక్స్. ఇంకా అందులో లేదు. ఈ అమ్మాయి నాటీనెస్సో, చైల్డిష్నెస్సో, ట్రస్టో, డిపెండెన్సీయో, హీ లైక్స్ దట్ పవర్ masculine ఫీలింగ్. ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నామే ఉంటే షీ నోస్ హిస్ ఫ్లాస్. షీ సమ్టైమ్స్ వైఫ్ ఆల్మోస్ట్ టేక్స్ కంట్రోల్ కదా. అంటే కంట్రోల్ అంటే లైక్ ఇన్ అండ్ అవుట్ తెలుసు, నువ్వేం చేసినావు లేదు అబ్బా చాలే అబ్బా. బట్ దిస్ గర్ల్ ఆల్వేస్ లైక్ అడోర్స్ హిమ్, వర్షిప్స్ హిమ్. అంటే లైక్ మనీ వైజ్ కావచ్చు, లేకపోతే కేర్ అండ్ ప్యాంపరింగ్ కావచ్చు. అబ్సల్యూట్లీ రైట్ వర్డ్, దట్స్ వాట్ ఐ వాస్ ట్రై. సో ఆమె ఒక చైల్డ్హుడ్లో బ్రోకెన్ హోమ్స్ అయి ఉండొచ్చు, మంచి ఆమెకి పేరెంటింగ్ జరగపోయి ఉండొచ్చు. దాట్ షీ గాట్స్ ఆల్ థింగ్స్ ఇన్ వన్ పర్సన్. దెన్ ఏజ్ డజంట్ మ్యాటర్. బికాజ్ మనకు మూవీస్లో తీసుకున్నా, మీకు ఎక్కడ తీసుకున్నా నౌ ఇట్ హెస్ బికమ్ కామన్. అండ్ సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అది చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు మలైకా రారోకాన్ని చూపించండి, లేకపోతే ఎన్ని చాలా ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు మన ప్రియాంకని తీసుకొని 24-25 years యంగర్ ఉన్న వాళ్ళతోటి వీళ్ళకి అఫైర్ ఉండడమా లేకపోతే పెళ్లి చేసుకోవటమా జరిగాయి. సో అండ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ రోల్ మోడల్స్. అవును, అంటే మన మీడియా కానీ ఏది కానీ వాళ్ళు వచ్చి ప్రీచింగ్స్ చేస్తున్నారు. అవును, వెన్ దే ఆర్ డూయింగ్ ఆబ్వియస్లీ ఏమనిపిస్తుంది, అదే తప్పు కాదు కదా. సో బేసికల్గా మళ్ళీ మన మీడియా కానీ ఎక్కడ కానీ వాళ్ళకి ఎంత వాల్యూ ఉందండి. పెద్ద పెద్ద షోస్కి పిలుస్తారు, వాళ్ళని సెలబ్రిటీస్ అంటారు వాళ్ళ. సో ఆబ్వియస్లీ మేము చేస్తుంది తప్పు అని చెప్పడానికి ఎక్కడుంది. ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అలా చేసిన వాళ్ళని బ్లాక్ చేసేసి సోషల్ మీడియాలో చూపించలేదు అనుకుందాం, వీళ్ళు చెయ్యరు. ఓ ఇది రాంగ్, అందుకనే కదా, అంతే కదా, అందుకనే కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వెరీ బిగ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. ఆయన ఎంత లెజెండ్ అండి. తెలుగుదేశం పార్టీని పెట్టి అసలు ఒక హల్లా చేసి విన్ అయ్యి ఒక తెలుగు దేశాన్ని స్థాపించిన వ్యక్తికి ఒక మనిషి అవసరం తోడు అనేో ఏదో ఒక దాంట్లో కాంట్రవర్సీలో లక్ష్మీ పార్వతి గారు ఎంటర్ అయ్యాక షేక్ అయిపోయింది అన్న లైఫ్. హోల్ ఫ్యామిలీ డిసీవ్ చేశారు. అంత పెద్ద మనిషి సంస్థానాన్ని కూలదోశారు. అలా ఉండే మన కల్చర్. బట్ యాక్చువల్లీ మీరు చూస్తారు, కల్చర్ అయినా కూడా ఆయనకు తోడు అవసరం అయితే కరెక్టే కదా. అక్కడ అది డీసెంట్ వేలా తీసుకుపోయినా కూడా మనం రిజెక్షన్ మోడ్లో ఉండే. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎలా అయిపోయింది ఇప్పుడు, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ నార్మల్. సో కాబట్టికి వేరే మన చిన్న చిన్న ప్రాణులు ఉంటారు కదా, చిన్న ఇవన్నిటిని చూసి కొలిసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెలబ్రిటీకి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు. దే విల్ టేక్, ఓ మావాడు చేస్తాడు నేను చెయ్యొచ్చు. ఇప్పుడు ఒక యాటిట్యూడ్, ఒక హీరో చాలా వెళ్తూ ఉంటే చాలా రాబ్గా వెళ్ళాడు, వేరే వాళ్ళంతా చూడు ఎంత పొగరో అంటాడు. వీడి హీరో ఫ్యాన్ ఏమంటాడు, చూడు హీరో అంటే అలా ఉండాలా అనుకునే వాళ్ళు ఉంటారు. సెలెక్టివ్ అబ్జార్ప్షన్.
అలాగే మీరు చూస్తే ట్రెండ్ మారి నౌ ఈవెన్ యంగర్ గైస్ ఆర్ సీకింగ్ అవుట్ ఓల్డర్ విమెన్. మనకి అర్జున్ కపూర్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ అంటే ఇట్ గాసిప్ అయి ఉండొచ్చు బట్ చాలా వరకు ఇది నిజం అని అన్న సందర్భాలు. ఆబ్వియస్లీ మరి అంత గాసిప్ వస్తే వాళ్ళు కూర్చొని మీడియా పెట్టి మాట్లాడే రకమే కాబట్టికే వీ హ్యావ్ సీన్ కదా, వీ హ్యావ్ సీన్. దానికి సైకాలజీ పరంగా ఏమిటి కారణం? సైకాలజీ పరంగా దెన్ అగైన్ దట్స్ వాట్ పర్సనాలిటీ అంటారు. వీ గాట్ అట్రాక్టెడ్ టు దేర్ ఇన్నర్ పర్సనాలిటీ అని చెప్పడం కానివ్వండి. ఫస్ట్ ఆబ్వియస్లీ ఫిజికల్ పర్సనాలిటీకే ఇన్ఫాక్చుయేషన్ అవుతుంది. ఆ లోపలనే మీడియా పాపం వాళ్ళని స్పై చేసి పట్టేసి బలవంతంగా ఉంచుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు పీక్కోలేక లాక్కోలేక ఉండాల్సిన సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ అర్జున్ కపూర్కి వచ్చే లోపలనే హీ గాట్ హుక్డ్ అప్ విత్ వన్ లేడీ. అవును, మెచ్యూరిటీ అనండి, అది చేసేది రాంగా రైటా అని తెలుసుకునే లోపలే దట్ ఈస్ వాట్ అండి. ఐ డిడ్ వన్ వీడియో, నైస్ వీడియో, యూ షుడ్ వాచ్ యాక్చువల్లీ. లవ్ ఈజ్ లైక్ 5 kinds వై అఫైర్స్ విల్ హ్యాపెన్ అంటే ఒకటి ఎమోషనల్ నీడ్స్ కానివ్వండి, ఫిజికల్ అంటే లైక్ సెక్షువల్ నీడ్స్ అనుకోనివ్వండి, లేకపోతే నిజంగానే ఒక పాత ప్రేమ ఎక్కడైనా టచ్ అయింది అనుకోనివ్వండి, అలా అనుకోనివ్వండి. ఇలా స్టార్ట్ అవుతాయి కొన్ని సోల్ టు సోల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఆ సోల్ టు సోల్ కనెక్షన్స్లో చూసేవాళ్ళు మళ్ళీ పాతకాలంలో ఉంటే వీళ్ళ కొళ్ళు బలుపు కానీ అని మాట్లాడతారేమో, బట్ దాన్ని మనం డినై చేయలేము. అందుకే కన్ను మిన్ను కానకుండా ఇప్పుడు మనం కొంతమందిని చూస్తున్నాము. ఎంతో ఏజ్ దువ్వెల మాదిరిగా వాళ్ళు ఉన్నారు కదా, దువ్వాడ వాళ్ళు చూడండి అసలు ఆయన ఎంత సంస్థానం సంపాదించుకున్నాడు. భార్య బాగా లేకుండా ఉండొచ్చు, భార్య మంచిది అయి ఉండకపోవచ్చు, నన్ను చంపడానికి ప్రయత్నించిందని చెప్పొచ్చు, బట్ ద వే ద మీడియాలోకి వచ్చి దాన్ని ఆ హైప్ దాన్ని అది అవసరం లేదు. ఇట్స్ టోటల్లీ యువర్ పర్సనల్, యూ హ్యావింగ్ అన్ అఫైర్ ఆర్ యు ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టు యంగర్ గర్ల్, ఇట్స్ టోటల్లీ యువర్ సబ్జెక్ట్. నో బడీ నోస్ అండి, ఇన్సైడ్ స్టోరీస్ నో బడీ నోస్. ఈమెకు ఒళ్ళు బల్పు ఎక్కి పోయింది అని కొంతమంది చెప్తారు, కానీ వాడు ఎంత దుర్మార్గుడు ఉన్నవాడు లోపల, అంతే కదా. సో షీ మేడ్ అ బోల్డ్ డెసిషన్. సో ఈమె కూడా ఎలాంటిది ఎవరి పరిస్థితులు ఏంటో మనకి తెలియదు, కానీ దాన్ని నార్మలైజ్ అని ప్రకటించకండి. అది అంటే ఇప్పుడు ఈ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ మీడియా కంటెంట్ అంటే మీరు ఈ అలహాబాదీ చేసిన కామెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఒక నార్మలైజ్ చేసే ప్రక్రియ జరిగింది. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన కాంటెస్ట్ కూడా ఇఫ్ యు ఆర్ షోయింగ్ దట్ మీడియాలో వాళ్ళదే హైలైట్, ఎవరైతే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని ఉంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మెసేజ్ అంటారు. జై ఇప్పుడు మనం అలా అనడానికి కూడా లేదు, బికాస్ మీరు అన్నట్టుగా ప్రతి కథలో ఒక యూనిక్నెస్ ఉంటుంది, ప్రతి విషయంలో ఒక ఇది. వాళ్ళ పరిస్థితులు ఏంటో చెప్పకపోతే ముద్రలేస్తాము అనే ఒక ఎందుకు భయపడాలి మేము మా లైఫ్కి? అప్పుడు అసలు చెప్పకు. వెన్ ఎనీవన్ వాంట్ టు అండర్స్టాండ్, నువ్వు చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేని వాళ్ళు నువ్వు ఏం చెప్పినా అర్థం చేసుకోరు. అది కరెక్ట్. సో డోంట్ గివ్ ఎక్స్ప్లెనేషన్స్ కదా. వై కరెక్ట్, మీరు అన్నది చెండాడుతానే ఉంటారు. నువ్వు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కడైనా అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోని వాళ్ళు నువ్వు నోరు నెత్తి కొట్టుకుని ఇంకా దరిద్రమైన కమెంట్స్ పెడుతున్నారు కదా. అంతే. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి అంటే క్రక్స్ చూస్తే మానవ సంబంధాలు మానవ జీవితానికి అర్థమే మారిపోయింది. ఇది వరకు శాశ్వతం 7 జన్మల బంధం నుంచి ఇప్పుడు జీవితం చిన్నదిరా. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత మనకి రకరకాల ట్రెండ్స్ మొదలైపోయాయి. వెదర్ ఇట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్మలైజింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, వీ ఆల్ వాంట్ టు గ్రాబ్ దట్ పీస్ ఆఫ్ లైఫ్. కొంచెం జీవితంలో ఏదో కొంచెం ఆనందం దొరికితే చాలు అని. Here I want to interrupt, Swapna garu. Do you think like by doing this you are getting peace? Probably not. అది కాలమే చెప్పాలి. No, as a like psychologist, a counselor, I will tell you whatever this వెళ్తున్నది ఏదైతుందో అది లూజింగ్ పీసే కానీ. ఎందుకు అంటే బీయింగ్ నార్మల్ ఈజ్ పీస్, బీయింగ్ అబ్నార్మల్ ఈజ్ నాట్ పీస్. బట్ సీ నార్మల్సీ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు అనేది రైటే, రైట్. కానీ డ్రాస్టిక్ చేంజెస్ కంటే కూడా గ్రాడ్యువల్గా జరిగే పరిణామాలు. ఇప్పుడు మహిళలు ఒక టైంలో ఇంటి చుట్టూ నుంచి అసలు ఇంటి గుట్టు నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఏం చెప్పారు? ఆడపిల్ల ఇంట్లో ఉంటేనే రక్షణ, రైట్ అని చెప్పేవారు. అప్పటికి ఇప్పటికి పెద్ద మార్పు ఏంటి? ఆడపిల్లలు బయటకు వెళ్తున్నారు, అర్ధరాత్రి బయటకు వెళ్తున్నారు, నార్మల్ అయింది, నేను ఒప్పుకుంటా. బట్ వాట్ నాట్ నార్మల్ ఈజ్ బిహేవింగ్ ఉమెన్ లైక్ ఎ మెన్. అసలు ఉమెన్ మెన్ ఈక్వల్ అంటే ఏంటి? ఫెమినిజం అంటే ఒక ఆన్సర్ చెప్పండి నాకు. అంటే బేసికలీ ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉన్నాయి కదా, ఈక్వల్ ఆపర్చునిటీ, ఎవరికి అడ్డంకులు ఆంక్షలు ఉండకూడదు. ఫెమినిజం అంటే ఏంటి అంటే మోర్ లైక్ ఎ ఫెమినైన్. అంటే నువ్వు మీరు అన్నారు చూడు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ వర్డ్, నీవున్న విమెన్ తత్వం, స్త్రీ తత్వాన్ని నువ్వు నమ్మడం. నేనెంత టాలెంటెడ్, నాకు ఓర్పు ఉంది, దట్స్ ద బిగ్గెస్ట్ వెపన్. యు డోంట్ నీడ్ టు టర్న్ ఇంటూ ఎ మ్యాన్
అబ్సల్యూట్, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. నార్మల్ అవ్వండి, బయటికి వెళ్ళండి, జీన్స్ వేసుకోండి, పని చెయ్యండి, బట్ డోంట్ బికమ్ మెన్. వై యూ వాంట్ టు బికమ్ అ మెన్? విమెన్ ఇస్ పవర్ఫుల్ కదా. సో నువ్వు మెన్కి ఈక్వల్గా నేను తిరుగుతాను, మెన్ లాగా రాత్రిలంతా తిరుగుతాను, తప్పేంటి మేడం అంటే అసలు దానికి ఆన్సర్ ఎక్కడుంది? అంతే కదా. ఫర్ మీ నో ఆన్సర్. మెన్ తిరగడం కూడా తప్పే, కానీ విమెన్ మెన్ లాగా అవ్వాలని అది ఈక్వలిజం ఎందుకు అవుతుంది? ఈక్వాలిటీ కాదు. అండ్ డ్రింక్ చేయడానికి ఇప్పుడు ప్రతి పబ్బుల దగ్గర పోయి చూస్తే మెన్ ఆర్ టేకింగ్ విమెన్ ఇట్లా టల్ అయి పడిపోతే విమెనే ఎక్కువ తాగుతున్నారు అని రీసెర్చెస్లో తెలవడము. క్వాంటిటీ అంటే నేను తాగుడు నేను జడ్జి చేయట్లేదు, నేను అంటున్నాను వై యూ వాంట్ టు బికమ్ ఎ మెన్. బట్ ఒకలా చూస్తే మనకి దీపికా పడుకొని చేసిన వోక్ క్యాంపెయిన్ కొంతకాలం క్రితం ఆల్సో వాజ్ ద సేమ్ థింగ్ అబౌట్ అసర్టింగ్ యువర్ ఫ్రీడమ్. పాజిటివ్గా చేస్తామా నెగిటివ్గా చేస్తామా అనేది క్వశ్చన్. అబ్సల్యూట్లీ. సో మీరు అనేది రైటే. ఓవరాల్గా ఇన్ కాంటెక్స్ట్ మనకి లిబరేషన్ వైపు అడుగులు వేస్తున్నాం కాబట్టి బరితెగించాల్సిన అవసరం లేదు. ఎవరు మెన్ అయినా విమెన్ అయినా ఏ స్టేచర్లో అయినా గ్రోయింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. గ్రో అవ్వాలి యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ సిచ్యుయేషన్స్. కానీ నువ్వు బ్రేక్ చేసి ఇలా అంటే పతనానికి దిగజారడం అనేది ఇన్ ఎనీ వేస్ ఎనీ జెండర్కి కూడా తగదు. అంటే మన ఇన్నర్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటో అర్థం అవుతే ఆర్ యూ డూయింగ్ దిస్ ఫర్ అవేర్నెస్? Are you doing this for instant fame? Absolutely. Are you doing this for money? Or are you doing this for a long term? అది అవేర్నెస్ తో ఉన్నప్పుడు వస్తుంది. ఎగ్జాక్ట్లీ నువ్వు సటిల్ గా ఉండి నాన్ రియాక్టివ్ అబ్జర్వేషన్ అంటారు, లేకపోతే పాజ్ అండ్ టాక్ అంటారు, బిఫోర్ యూ స్పీక్ జస్ట్ మైండ్ఫుల్నెస్ అంటారు. దిస్ ఆల్ వెన్ యూ ప్రాక్టీస్ యూ టాక్స్ యూ యాక్ట్ అండ్ యూ టాక్ సో వైజ్లీ. అంతే. అలా అది తప్పిన రణ్వీర్ అలహాబాదీకి తప్పకుండా ఒక లెసన్ అయితే జరిగింది. అండ్ అలాంటి కంటెంట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక చెక్ అయితే పడింది. బట్ రజిత గారు, లెట్స్ హోప్ అండ్ వెయిట్ దట్ వెయిట్ అండ్ హోప్ రాదర్ దట్ పీపుల్ రియలైజ్ కొంచెం ఒక ఇంట్రోస్పెక్షన్ అయితే ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే ఏ జరిగిపోతుందిలే, నేనేం చేసినా చెల్లిపోతుందిలే అనుకునే వాళ్ళకి ఇది ఒక కాషన్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. ఎప్పట్లాగే చాలా ఇన్సైట్ఫుల్గా చాలా విషయాలు మాట్లాడాం. ఈ సిరీస్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.